రేఖాచిత్రాన్ని ఉపయోగించి రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ కనుగొనుట. ఫ్రెండ్స్, మనం గత వీడియోల్లో చూసినట్టు x k దగ్గర p ఆఫ్ k 0. అయితే k అనే వాస్తవ సంఖ్య బహుపది p ఆఫ్ xకు శూన్య విలువ అవుతుంది. మనం ఒక బహుపది యొక్క శూన్య విలువను ఎందుకు కనుక్కోవాలి? x² + 7 = 8x అనే ఈ సమీకరణాన్ని చూడండి. 8xని ఎడమ వైపుకు తీసుకొచ్చి దీన్ని మనం x² - 8x + 7 = 0 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ సమీకరణానికి ఎడమ వైపు గల సమాసం ఒక బహుపది. కాబట్టి ఎడమ వైపుని 0గా చేయగల ఏ x విలువైనా ఆ బహుపదికి శూన్యము, అదేవిధంగా మూలము అవుతుంది. అవునా కదా? కానీ పరిమాణం 2గా గల బహుపది x² - 8x + 7 యొక్క శూన్యాన్ని కనుక్కోవటం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ ఈ విషయంలో కూడా మనకి రేఖాచిత్రం, అదే గ్రాఫ్ సహాయపడుతుంది. మరి అది ఎలాగో చూద్దాం. మొదట 2x - 7 అనే సాధారణ ఒక సరళ రేఖీయ బహుపదిని తీసుకుందాం. దీనిలో x యొక్క గరిష్ట ఘాతాంకం 1. కాబట్టి ఇది రేఖీయ బహుపది. దీన్ని మనం y 2x - 7 అని సూచిద్దాం. ఇప్పుడు ఇది y ax + b రూపంలో ఉంది. గత వీడియోల్లో y ax + b యొక్క రేఖాచిత్రం సరళ రేఖ అని మనం నేర్చుకున్నాం. దీనిని గీయడానికి మనకి 2 బిందువులు అవసరం. ఇప్పుడు మనం x యొక్క కొన్ని వేరువేరు విలువలకు y విలువలను కనుక్కుందాం. x 0 అయితే 2 × 0 - 7 -7 అంటే y -7. x 1 అయితే 2 × 1 - 7 -5 అవుతుంది. అవునా? అంటే y -5. కాబట్టి మనకి 2 బిందువులు వచ్చాయి. మనం x, y బిందువుని 0, -7 మరియు 1, -5లుగా గ్రాఫ్ కాగితంపై గుర్తిద్దాం. 2 బిందువుల్ని కలుపుతూ సరళ రేఖ గీద్దాం. ఒక బహుపది శూన్య విలువ అంటే ఆ బహుపది విలువ 0 కావాలి. అంటే y 0 అంటే ఆ బిందువు x అక్షంపై ఉండాలి. ఇప్పుడు మనం గీసిన సరళ రేఖ x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? కారణం ఆ బిందువు వద్దే y విలువ 0 అవుతుంది. మనం గీసిన రేఖ x అక్షాన్ని ఒకే ఒక చోట అంటే x 3.5 దగ్గర ఖండించింది. ఇప్పుడు మనం ఈ విలువని సమీకరణంలో ప్రతిక్షేపిస్తే y 2 × 3.5 - 7 7 - 7 0. x 3.5 దగ్గర y విలువ 0 అయింది. కాబట్టి ఈ విలువ ఆ బహుపదికి శూన్య విలువ అవుతుంది. కాబట్టి రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ కనుగొనడం చాలా సులభం. అంటే బహుపదిని సూచించే సరళ రేఖ రేఖాచిత్రంలో x అక్షాన్ని ఒకే ఒక బిందువులో ఖండిస్తుంది. ఈ ఉదాహరణలో x 3.5 దగ్గర ఖండించినట్టు మనం చూసాం ఇందాక. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరోసారి ఏంటంటే, రేఖీయ బహుపదికి ఒకే ఒక శూన్యం ఉంటుంది. వర్గ అంటే పరిమాణం 2గా గల మరియు ఘన అంటే పరిమాణం 3గా గల బహుపదుల శూన్యాలను కనుగొనడం గురించి మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు.